పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నామినేషన్ సమర్పించారు. అనంతరం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఎన్నికలలో ఒక భూగర్భ కార్మికుడికి ఒక ఆగర్భ శ్రీమంతుడికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి బిడ్డను, సింగరేణి సంస్థలో 26 సంవత్సరాల పాటు కార్మికునిగా పనిచేసినటువంటి బిడ్డను, పెద్దపల్లి నియోజకవర్గ వాసిని, అదేవిధంగా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా, మంత్రిగా వేలాది మంది, లక్షలాది మంది ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం వచ్చి ఎందరికో సహకరించినటువంటి వ్యక్తిని, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, మరి ఈ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి న్యాయం గెలవాలి, అదేవిధంగా ధర్మం గెలవాలి. అందుకే ఈ ప్రాంతంలో మరి ఎక్కడి నుంచే వచ్చేటువంటి వలసవాదులు మన కోసం పనిచేయరు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే రేపు మట్టిలో కలిసిపోయేటువంటి మీ బిడ్డను, మీ అందరి అన్నను, తమ్ముణ్ణి, మీ కుటుంబ సభ్యుల్ని, అందుకే మీ అందరి ఆశీర్వాదం సంపూర్ణంగా నాకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలు తిరగక ముందే ప్రజలను వంచి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం, పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. 4 నెలలు జరగక ముందే మటుమాయం అయిపోయినాయి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. నీళ్లు రాలే, లక్షల ఎకరాలు ఎండిపోయినాయి. రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి. ఇప్పటికే 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టనటువంటి ప్రభుత్వం, పట్టనటువంటి ముఖ్యమంత్రి.